సాయము చెందుట పాడి, అవునా? అవును బావా. కురుకంఠీరవా, నీవు చెప్పినది మిగుల యుక్తియుక్తముగా ఉన్నది. సర్వవిధములా మీ ఇరువురకును నేను సాయం చేయదువాడని. ఇక ముందు వెనుకల గుర్తు జారిపదమా బావా. ముందుగా వచ్చి తీవు, అవునా బావా? అవును. ముందుగా అర్జును నేను చూచితిన్ బావా, బంధుగులన్న అంశమది బాయక నిల్చే సహాయము నా సహాయము మీరురు చందుట పాడి, మీకు నై చేసద సైన్య విభాగము అందు మీకు మీకు తగుదాని గైకొనుడు బావా. కోరుట 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 వాలుని కొప్పు ముందుగన్. ఈసడేదో కుయుక్తి పనినను కొంత సాయము చేయక తీరినది కాదు. కాని బావా, నీ ఇచ్చ వచ్చినట్లే కాని. బావా ధనుంజయ, నీ అభిప్రాయమేమి? సకల ధర్మస్వరూపుండవగు నీకు వరుడు చెప్పవలసినది ఏమున్నది బావా? నీ ఇష్టమెట్లు అట్లే కానిము. బావా బావా బావా, నీ యావచ్చక్తిని పాటుపడి అర్జునునికి ఇందు భాగము కల్పించుటే కాక కోరుకొనుటలో కూడా మొదట అతనికే అవకాశం ఇచ్చి నీ అభిప్రాయం ఏమని అడుగుతున్నావు? అట్లు కాదు సుయోధన, నీవు స్వతంత్రుడవు, అవునా బావా? ఈతడు సేవకుడు అగ్రజుని చెప్పు చేతలకు లోనై వర్తించడి, అందులకై వేరుగా అడుగవలసే బావా. అందులకై వేరుగా అడుగవలసే అది ఎట్లుండెన్ బావా. ఇప్పుడు ఇతని అడగకయే మనకు తోచినట్లు భాగములు ఏర్పరిచి కోరుకోమనా? ఏదో ఒక విధమున తనకుంబోలు తెరంగున గైకొని చనిన మీద అయ్యది ధర్మజునికి నచ్చని ఎడల వాసుదేవుడు బంధువుడయ్యును మమ్ము వంచే కదా అనవచ్చును. అట్టి ఎడ ముమ్మాటికి నీ తమ్మునికి చెప్పియే చేసిమని ప్రత్యుత్తరమిచ్చుటకు అవకాశం ఉంచుకున్నట్టుగా ఇట్లు చేయవలసి వచ్చే గాని బావా, వేరును కాదు బావా. ఇక ప్రకృతం విచారింపదము బావా. అన్ని ఎడలను నాకు ధీటైన వారు బావా, అన్ని ఎడలను నాకు ధీటైన వారు గోపగులు 10,000 రకుంఠ బలులు గలరు. నారాయణ ఖజన్నలరు వారు వారలొక వైపు నేనొక్క వైపు. మరిను బాబా యుద్ధమునరించు వారలు అబద్ధమెందులకు నేను పరమాప్తుడనై యుద్ధంబు త్రోవబోవక ఏదో బుద్ధికి తోచిన సహాయమునరితో శరణంతయు అర్జునుడికి ఎదర్చి ఈ పన్నిక పన్నినాడు. ఎంత వెర్రివాడైనను ఇప్పట్ల తన్ను కోరుకున్నా. ఆయుధము పట్టడట ఆయుధము పట్టడట అనిశేయుండట కంచి గరుడ సేవా
ఇటివాడు ఆయుధము పట్టడట అని చేయండట కంచి గరుడ సేవ. ఆయనను పరమాత్ముడైన శ్రీకృష్ణుని విడిచి అర్జునుడి ఇతరమును అపేక్షించునా? అట్లా అపేక్షించిన ఎడల కృష్ణుడి కపటోపాయం వల్ల నాకే ఉపకరించుగాక. పరమాత్మ కోరుకునవచ్చునా? కోరుకొనవచ్చును. నేను చెప్పిన మాటలు తుట్టతుద వరకు వింటివి కాదు. ఇదిగో మరల తెలుపుచున్నాడను అర్జున. ఆయుధము ధరింప బాబా, ఆయుధము ధరింప అని ఖడ్గముగా ఒక పట్ల ఊరకే సాయము చేయువాడ పెలుచన్నను పిమ్మట ఎగ్గులాడిన దోయిలి ఒగ్గుదు నిజము తొలుత వచించితి కోరికొమ్ము నీకే యది ఇష్టమో కడమయీతని పాలకు పాండునందన ఇదిగో కోరుకురుచున్నాడను బాబా. నందకుమారా నందకుమార యుద్ధముల నారథవందు వసింపుమయ్యా. మధ్యంధిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి నా చందన మొప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక నీవెందును ఆయుధము దరికేగమి గొప్పుదుగాక కేశవా. రథమునందన్ని చిత్రంబు ప్రతిమలుండవు. కృష్ణుని కపటోపాయం వల్ల నాకే ఉపకరించినదే. రథమునందన్ని చిత్రంబు ప్రతిమలుండవు. అందు శివుడు విష్ణువు అజుడు ఎల్ల దేవతలుండవచ్చు. ఆఠీవి కృష్ణుడు అర్జున చందన విభూషయకునుగాగా. న్యాయమున తక్కిన దానిని నేను కైకొంటుని. మరి నేను పోయి వస్తున్నా. మంచిది, పోయిడం. ఎవర్రా అక్కడ? రాజరాజులకు మార్గము చూపుము. అర్జున, ఎంత పని చేసిద్ది అర్జున? ఏమయ్యా? ఆలము చేయనేనని యదార్థము పల్కితి సుమ్మి ఇట్టి గోపాలుని నన్ను కోరితివి. మండన పండితులు అగ్ని తేజులు తాళ ధనుద్ధరులు బహుశత ప్రమిదులు యదు సింహులందరిన్ పాలుగై కొని గురును బాలుడు బాలుడవైతివి అగటా. బాబా ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ. బాబా నీ యుద్ధమేరికి కావలయ్యా.
నీవు నా అండనుండుటే నాకు 10,000. ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ, ఆలజాతికి తిన్నది పుష్టి. నీ వరుగుదెంచి నారథమ్మున ఉన్న చాలు, నే సున్నము చేసదండ్రిపుల చూపరులద్భుతమంద, సర్వలోకోన్నత నాకు పేరసగుము, ఊరక చూచుతుండుము అచ్యుత. ఊరక చూచుచుండు మనుట ఒప్పితి గాని, బావా నీకు నా ఎందుకల భక్తికి కడు సంతసించింది బావా. ఊరక చూచుచుండు మనుట ఒప్పితి గాని, భగవద్దస్తు నన్ పరగజూచి నీరిపులు భక్కున నవ్వి అనాదరిందురు. ఆశూరకులంబు మెచ్చ విపుసూదనత భరమును నీకునే సారథినై. ధన్యుడనైతిరి మహానుభావ, ధన్యాతి ధన్యుడనైతిరి. విజయ సారథి పార్థ సారథి నామము చరించద. సారథి అంట దేవాది దేవా, లీలా మానుష విగ్రహ, నేను చిరకాలం నుండి అయ్యది నా మనమ్మును అభిలషించుతును, అయ్యదే నాకు నీవు ప్రసాదించితివయ్యా. సారథి అంత వేదముల సారము శౌరీ, తదంగ్రి భక్తి చన్నారెడు క్రీడిత రధికుడౌనట. సిందము విల్లు తేరును వారువముల్ మొదలు దివిజ వర్గమ సంగిన వంట, అస్త్ర విస్తార గురు శివాదులట. సంగరమాందు సంగరమాందు ఎవడాగయాలి, అర్జున, ఇప్పుడు ఈ సుయోధనుడు ఎక్కడికి ఎగనో నీకు తెలియనా? బావా, బావా మీ అన్నగారైన బలదేవుని సందర్శనార్థమై అనుకుందునయ్యా. నీవనినట్లే నీవు మాత్రం మా అన్నను దర్శించి ఏల సాయం కోరవు? మహానుభావ, నా మనమ్మున గల యథార్థమును నీకు సావధానముగా వచించుతున్నాడనయ్యా. బలరాముండు బలాభిరాముడు, అతనిన్ ప్రార్థించి నన్ రక్షెబో, కలనన్నీ బలె నుండుటొప్పడతడు. అక్కంఠీరవం వెల్ల యోధుల జక్కాడు మృగావళింబొలే, యశోదుగ్ధాబ్దికి ఇంకొక్క ప్రోల్వెల ఇంచుంతన పేరా.